ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీ టైటిల్ తమ్ముడు అయితే చూసింటారు. చాలా మంది అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఇప్పుడు బిగినర్స్ అయితే తెలియకుండా చాలా మంది అయితే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక డౌట్, ఇప్పుడు వాళ్ళు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు, వీడియో నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వీడియో అయితే డిలీట్ చేసేస్తారు చాలా మంది. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇప్పుడు మంచిగా కొన్ని వీడియోలు అయితే ముందుగా ట్రెండ్ అవుతున్నాయి, ఎన్నికలుండే వీడియోస్ ఏం చేస్తారు వాళ్ళు డిలీట్ చేస్తారు. అంటే ఫస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసింటారు చూడండి, ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చాలా మంది అయితే చేస్తుంటారు. మనకైతే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఉంది. అది ఏ విధంగా అంటే ఈరోజు ఈ వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా అయితే చూడండి, కొన్ని అయితే మీకు చెప్తాను, అది ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా అయితే మీరు తప్పు చేయకండి, పదే పదే చెప్తున్నాను. యూట్యూబ్లో మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తారు కదా, ఈ విధంగా అయితే కొన్ని అయితే మీరు చేయకండి. ఫస్ట్గా అయితే మీరు చూసినట్లుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్గా వ్యూస్ అంటే ఫ్రెండ్స్ మీరు చాలా మంది ఏం చేస్తారంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, కొన్ని వీడియోస్ అయితే బాగాలేదు. ఎగ్జాంపుల్ మీరు షార్ట్స్ తీసుకుంటారు, లాంగ్ వీడియోనే తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పాత వీడియోలు ఉంటాయి చూడండి, ఆ పాత వీడియోలు ఏం చేస్తారు, డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిలీట్ అయిపోయింది పాత వీడియోలు, ఇంకా మనం మంచి కొత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు అనుకుంటారా, మీరు తప్పు చేస్తున్నారు. ఏమైతే మీరు వీడియోస్ అయితే చూడండి అప్లోడ్ చేసిన డిలీట్ చేస్తారు చూడండి, అప్పుడు ఏమైతే చాలా అయితే ప్రాబ్లం పడుతుంది. ఎందుకంటే అది ముందుకి గ్లోగా వచ్చే వీడియోస్, ఇప్పుడైతే వీడియోస్ అయితే ఇంపార్టెంట్ కాకుండా ఉండొచ్చు, ముందుకైతే గ్లో అయితే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. తర్వాత మీకు ఏమవుతుందంటే మీ ఛానల్కి అయితే ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంది చూడండి, అదైతే డిలీట్ అయితే అయిపోతుంది. అంటే గ్లోయింగ్ ఉంటుంది చూడండి పర్సంటేజ్, అదైతే డౌన్ అయితే అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా అయితే మీకు తెలియకుండా మీరు ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, డిలీట్ మాత్రం వీడియో అయితే చేయకండి. సెకండ్ టిప్ చూసినట్లుంటే మోనిటైజేషన్ మీరు చేస్తారు చూడండి. మోనిటైజేషన్ చేసినప్పుడు చాలా అయితే ఇబ్బంది అయితే అవుతుంటుంది. యూట్యూబ్ చూడండి దీన్ని కూడా మ్యాటర్ చేస్తుంది. ఎందుకంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేసి డిలీట్ చేసి, వీడియోస్ అప్లోడ్ చేసి డిలీట్ చేసి ఏమవుతుందంటే మీకు రిజెక్ట్ అనేది చేసేస్తుంది, లేకపోతే ఛానల్ అయితే మీరు డిలీట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటాయి చూడండి. జాగ్రత్తగా చూసుకొని మరి మీరైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత తర్వాత వీడియోస్ అయితే మీరు డిలీట్ చేయకండి. మీరు వీడియోస్ చేయండి, ఎందుకంటే వీడియో చూసుకొని డిలీట్ చేయండి. ఫస్ట్గా ఏమి చూడండి, మీరు అప్లోడ్ చేస్తారు కదా, ఒకటో రెండో డిలీట్ చేయొచ్చు. మీరు 5 ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తారు, అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తారు. అది ఏమైతే తెలిసిన యూట్యూబ్ అయితే అది రిజెక్ట్ చేస్తారు. తర్వాత మీరు మోనిటైజ్ అయితే చేస్తారు చూడండి, అప్పుడైతే ప్రాబ్లం అయితే జరుగుతుంటుంది. మోనిటైజ్ చేసినప్పుడు మనకి చాలా మ్యాటర్ చేస్తుంది. 4000 అవర్ వాచ్ టైం కంప్లీట్ అయిందా, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిందా, తర్వాత ఏ వీడియో పాపులర్గా ఉంది, మీ టైటిల్ థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా లేదా అని చాలా అయితే మ్యాటర్స్ అయితే చేస్తుంది. మీరు వీడియోస్ అయితే మోనిటైజ్ చేస్తారు చూడండి, కంప్లీట్ చేసింది అయిపోయినాక ఆ మోనిటైజ్ చేసినప్పుడు యూట్యూబ్ ప్రతి ఒక్కటి మీ వీడియోలో చెక్ చేస్తుంది. టైటిల్ థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా, లేదా తర్వాత డిస్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా, వీడియోకి టైటిల్కి పర్ఫెక్ట్గా ఉందా అని పూర్తిగా పాపులర్ లిస్ట్లో అయితే చెక్ చేస్తుంది. మన వీడియో పాపులర్ అవుతుంది. పాపులర్లో మీరు ఏమైనా వీడియోలో తప్పులు ఉంటే కూడా అది మోనిటైజ్ అయితే రిజెక్ట్ అయితే చేసేస్తుంది. ఆ విధంగా అయితే ఉండేది. థర్డ్ టిప్ చూసినట్లు ఫ్రెండ్స్, తర్వాత చూసినట్లుంటే చూడండి, మీరు సబ్స్క్రైబర్స్ అంటారా, సబ్స్క్రైబర్స్ చూడండి మీరు చేసే కంటెంట్ బట్టి జనాలు ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. స్టార్టింగ్లో నా ఛానల్ కూడా అంతే 10-20 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు 500 సబ్స్క్రైబ్ దగ్గరగా ఉన్నారు. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేస్తారంటే వీడియోస్ అయితే చేస్తారు చూడండి. వీడియో చేసినప్పుడు వీడియో జనాలకి ఏ విధంగా వీడియోస్ అయితే ఇంపార్టెంట్ అయితే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూడండి ఏం చేస్తాను, టెక్ కేటగిరీ అంటే యూట్యూబ్ టిప్స్ వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. మీరు ఏ వీడియో చేస్తున్నారో అది మీరు సంబంధించిన కేటగిరీ వీడియోస్ అయితే చేయండి. ఈ విధంగా అయితే ఇంకో టిప్ చూసినట్టుంటే, ఇప్పుడు మీరు వీడియో అయితే అప్లోడ్ చేసింటారు కదా, అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, మీ వీడియోలో ఏదైతే మిస్టేక్ అయితే ఉంటుంది, ఏదో ఒక మిస్టేక్ అయితే ఉందో అంటే ఏమైనా తప్పు ఏమైనా అప్లోడ్ చేసింటారు, ఏమైనా యాడ్ చేసింటారు, లేదా వేరే వాళ్ళ ఫోటోస్ ఏమైనా యాడ్ చేసింటారు, ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటాయి, చాలా అయితే మిస్టేక్స్ అయితే ఉంటాయి అనుకోండి. మీ వీడియోలో మిస్టేక్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు డిలీట్ అయితే చేస్తారు. మీరు డిలీట్ చేసినప్పుడు మన వీడియో అయితే ఏమైతే మన ఛానల్కి చాలా అయితే ప్రాబ్లం అయితే జరుగుతుంటుంది. మన ఛానల్ ఏమైతే డౌన్ అయితే అయిపోతుంది, గ్లోయింగ్లో ఉంటుందో చూడండి మన ఛానల్, మనకి ఏకంగా డౌన్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే జరుగుతుంటుంది. నేను చెప్పే టిప్స్ మీరు పూర్తిగా అయితే ఫాలో అవ్వండి. మీరు ఈ విధంగా తప్పులు అయితే చేయకండి. తర్వాత చూడండి, మీరు ఏమన్నా మీకు ఇంకొక మార్గం అయితే ఉంది. ఇప్పుడు మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి, ఏమో తప్పు ఉంటే ఏం చేస్తారంటే మనకి ప్రైవేట్ అయితే ఆప్షన్ ఉంటాయి చూడండి. పబ్లిక్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి, పబ్లిక్, అన్లిస్ట్, తర్వాత ప్రైవేట్లో అయితే లాక్ సింబల్ ఉంది కదా, అందులో అయితే మీరు వీడియో అయితే లాక్ చేసి పెట్టండి. ఎవరికి అయితే అదైతే పబ్లిష్ అయితే కాదు, అదైతే ప్రైవేట్లో అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా అయితే తప్పైతే చేయకండి. చూడండి మీకు పూర్తిగా అయితే నేను కొన్ని చెప్పిన ఈ విధంగా టిప్స్ అయితే చూడండి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ నేను చెప్పినట్టయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మీరు ఛానల్లో వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. ఈ విధంగా మీతో అయితే ప్రైవేట్లో అయితే పెట్టండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో నచ్చట్టుంటే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి.